భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు. అశ్వరావుపేట మండలంలోని వినాయకపురం గ్రామానికి చెందిన 200 కుటుంబాలు ఎమ్మెల్యే మోర్చా నాగేశ్వరరావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఆయన గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామంలో వివిధ పార్టీలకు చెందిన సుమారు 200 మంది బీఆర్ఎస్ పార్టీలో తీర్థం పుచ్చుకున్నారు. అదే రకంగా ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ లీడర్ నల్లపు లీలాప్రసాద్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. లీలాప్రసాద్ ఇంటి వద్ద ఏర్పాట్లు చేసిన సమావేశంలో వివిధ పార్టీలకు చెందిన 200 కుటుంబాలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సమావేశంలో కీలక పాత్ర పోషించిన ఎమ్మెల్యే మోత్స నాగేశ్వరరావు వారందరికీ కండువాలు కప్పి పార్టీలోకి ఘనంగా ఆహ్వానించారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై వివిధ పార్టీలకు చెందిన వారు బీఆర్ఎస్లో పార్టీలోకి చేరుతున్నారని ఎమ్మెల్యే నాగేశ్వరరావు చెప్పారు. పార్టీ కార్యకర్తలే బలం, వారందరినీ కంటికి రెప్పలా కాపాడే బాధ్యత తనదని స్పష్టం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. అందరికి మనం సాయం చేయాలా, బడుగు బలహీన వర్గాలకి, మహిళలకి, అందరికి మరి అన్ని కులాలని మనం కలుపుకొని అందరినీ మరి అన్ని రంగాల్లో కాపాడుకుందాం. ఏ రకంగా అయినా సరే మన ప్రభుత్వం తరఫున కాపాడుకుందాం. మన రాష్ట్రం మనకి ఎందుకంటే మనతో పాటు మరి చాలా మంది తెలంగాణలో పోరాడి మరి తెచ్చినందుకు మనందరికి సాయం చేసి మనం